ఏ రకంగా మూడు రాజధానుల పేరుతో నాటకం ఆడి వాడు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీ విధానాలను ప్రజలు తిరస్కరించి ఇటు అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, అటు వైజాగ్ ప్రజలు, ఇటు కర్నూలు కడప ప్రజలు ఇంతమంది గుణపాఠం చెప్పినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ మొన్న వరదలు వస్తుంటే ఈ వరదల వల్ల అమరావతి మునిగిందని చెప్పి మళ్ళీ అదే పందా ఎత్తుకొని ఆ వాళ్ళ విషప పత్రిక సాక్షిలో ఆ విషయాలే రాయాలని ప్రయత్నం చేశారంటే ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం అప్పులు పాలు చేసి మీట నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పబ్బం గడపాలని చెప్పి చూస్తా ఉన్నాడు తప్పితే, గతంలో చేసిన మాదిరి చేయాలని చూస్తున్నాడు తప్పితే, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా రెండు కళ్ళుతో ముందుకు సాగాలన్నా కూటమికే సాధ్యం. అది నిరూపితమైంది. ఈ 6-7 మాసాల్లోనే ఈ మైలవరం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు. గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏం లేదు, శూన్యం. ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు తిరిగి 4 రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పాత్ర ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని చూశారు. అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకొచ్చే దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేయడం జరిగింది. పరిశ్రమల్ని, సంస్థల అధిపతుల్ని, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చే క్రమం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, అలాగే మొన్న దావోస్ ఏమైతే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరపు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు. ఇది గిట్టని, ఇది చూడలేని వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా ప్రలాపనకు వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు చేతగానిది ప్రపంచంలో ఎవరికి చేతగాని అనుకోవడం వాళ్ళ దురదృష్టం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అదే రకంగా చాలా సంస్థలను ఒప్పించారు. కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి. గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే, ఇట్లాంటి గతంలో ప్రభుత్వం లాగా, గత ముఖ్యమంత్రి లాగా నెగిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ, నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం అని చెప్పలేదు. మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న చాలా రోడ్లు 5 పూర్తయినాయి. ఇక్కడ మన మైలవరం నుంచి చంద్రాలు దాకా ప్రధానమైన సమస్య ఉంది. అది ఆల్రెడీ 7.5 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది. దాంట్లో డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు మైలవరం బ్రిడ్జ్ దగ్గర నుంచి బయలుదేరి వెల్లడం ఊరు బయట వరకు సిమెంట్ రోడ్డు, 2 పక్కల డ్రైన్లు వేస్తానని చెప్పి అదొకటి బిట్ ఆపమన్నారు. వారి సహకారంతో వెల్లడం గ్రామంలో మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు, ఊరంతా ఆర్సీసీ డ్రైన్ల నిర్మాణం నేనే శంకుస్థాపన చేశాను. ఇది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆగిపోయిన టెండర్ ఇందాక నేను చెప్పింది మళ్ళీ పూర్తి చేసి అది వెల్లడం ఊరు బయట నుంచి చంద్రాల ఊరు బయట దాటించేదాని కోసం మాట్లాడుతూ ఉన్నాం. అన్నీ సహకరిస్తే, అనుకూలిస్తే వచ్చే 10 రోజుల్లో ఆ పని ప్రారంభించుకుంటారు. మన నియోజకవర్గంలో ప్రధానంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్కస్మాటే మిగిలింది. ఇంతకుముందు అన్ని డ్యామేజ్ కండిషన్సే. ఇప్పుడు ఇది మళ్ళా ఇది పూర్తయిన తర్వాత కందులపాడు నుంచి ప్రధానంగా గణపవరం ఊరు దాటి ఇక్కడ మన గణపవరం అడ్డ రోడ్డు దాకా ఉన్నది మెయిన్. అవతల మళ్ళీ ప్యాచ్ వర్క్ జరిగింది. అది సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్లో 40 కోట్లు ఆ రోజు నేను తీసుకొచ్చాను.
కాంట్రాక్టర్స్ టెండర్స్ వేసి మళ్ళీ అక్కడ కాంపిటీషన్లో ఏదో హైయెస్ట్ ఇదైందని వాళ్ళు ఆగారు. ఇప్పుడు ఆ టెండర్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీటెండర్స్ పిలుస్తున్నారు. ఇప్పుడు వచ్చే వారం 10 రోజుల్లో రీటెండరింగ్ వర్క్ అయిన తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా అయితే ఈ 2 వర్కులు పూర్తయితే మన నియోజకవర్గం 100% గతుకుల గొంతుల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు 95%, 85% ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చింది. ఇండియాలో క్రియేట్ అయిన వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లో అది కూటమి నాయకులు చర్చించుకొని వేసుకునే నిర్ణయం. అది ఎవరో ఒకళ్ళు అన్నారు కదా అని చెప్పి అత్యుత్సాహంతో కింద 10 మంది అంటాం, లేదా 10 మంది సోషల్ మీడియాలో మాట్లాడటమే చెప్తే పై స్థాయిలో ఆ రకమైన ఆలోచనలు ఇప్పుడు లేవు. ఉంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు. ఇదేమి సోషల్ మీడియాలోనే కాదు, మనం ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం, ఇక్కడ నువ్వేం మాట్లాడతాం, అనవసర విషయాలు వద్దని పార్టీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎవరు కూడా అనవసరంగా ఒకరు మాట్లాడారు ఇంకొకళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు వాళ్ళు ఇట్లా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులందరికీ చెప్పారు. అదేది వివాదం కాదు, అదేది ఆలోచన లేదు. వాళ్ళు కొంతమంది కావాలని చెప్పి మాట్లాడటం, దాన్ని పార్టీ అంతటా ఆపేయడం జరిగింది. అదేదన్నా కనుక ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియదు. ఇదంతా కూడా ఈ క్రషర్ మెటీరియల్ ఇవన్నీ కూడా చిప్స్ ఇవన్నీ 60 టన్నులు 50 టన్నులు వెళ్తున్నాయి. వాటి యాక్చువల్గా ఏంటంటే 30 టన్నులు 35 టన్నులు 40 టన్నులు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కడా లేవు, ఏ ఒక్కటే అది కరెక్ట్ కాదు. రోడ్లు ఈ అధిక ఒత్తిడి వల్ల డ్యామేజ్ అవుతున్నమాట వాస్తవం. దానికి పరిష్కారం గొల్లపూడి వెస్ట్ బైపాస్. అది కనుక ఎప్పుడు రెడీ అవుతుందో అప్పుడు అసలు మనం ఇబ్రహీంపట్నం నుంచి అవతలకి మెయిన్ లారీ ట్రాఫిక్ అలౌ చేయనందువల్ల ఆ ట్రాఫిక్ ఇటు డైవర్ట్ అయ్యి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. ముత్యాలంపాడు దగ్గర బ్రిడ్జి ఎప్పుడో 70లో చిరుమూల వెంకటరావు టైంలో వేసిన బ్రిడ్జి కూలిపోవడానికి కారణం ఏంటంటే ఈ హెవీ వెహికల్స్. అప్పుడు డిజైన్ చేసినంత 20 టన్నులు 50 టన్నులు డిజైన్ చేస్తే ఈ వెహికల్స్ అన్ని 50 టన్నులు 60 టన్నులు 100కి వెళ్ళి ఇదైంది. ఇప్పుడు ఇంకొక 2 మాసాల్లో వెస్ట్ బైపాస్ రెడీ అవుతుంది. తర్వాత ఈ ట్రాఫిక్ అటు వెళ్తుంది కానీ ఇటు గ్రామీణ ప్రాంతంలోకి రావాల్సిన అవసరం లేదు. అటు వెళ్ళటం కోసం ఈ రోడ్లన్నీ తిరుగుకొని వెళ్తా ఉన్నారు. 62 శాంక్షన్ అయింది. గతంలో ఇక్కడ అఫీషియల్గా శాంక్షన్ లేదండి. గతంలో ఉన్న వాటినే మొదలెట్టారు. ఇప్పుడు కొత్తగా 62లో మనకు వచ్చింది. నేను 3 కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాను ప్రభుత్వానికి. మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీ, వైఎస్ఆర్ కాలనీ, ఇప్పుడు అదే జేఎన్ఎంఆర్ కాలనీ. ఈ 3ట్లో మొదటిది ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి అడిగారు. మొదటిది నేను ఎంపీ గారితో మాట్లాడాను. మైలవరంలో మొదటిది స్టార్ట్ చేస్తున్నాం. 2, 3 వచ్చిన తర్వాత రెండోదేమో జేఎన్ఆర్ కాలనీ, మూడోది కొండపల్లి పెట్టాలని చెప్పి నిర్ణయించాం. సూత్రప్రాయంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మిగతా 2 కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ మైలవరంలోది ఇప్పుడు 62 శాంక్షన్ ఇప్పుడు అయినాయి. ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు. రాగానే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో అన్న క్యాంటీన్ మొదలెట్టి ఆపినట్టున్నారు. అది వెంటనే పూర్తి చేసి దాంట్లో ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతూ సమగ్రంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నడవాల్సిందే. అసలు విద్యుత్తు మన రాష్ట్రంలో నడవటానికి ఇరుసు లాంటిది థర్మల్ కేంద్రాలు. హైడల్ ఉన్న సంవత్సరంలో 2 మాసాలు 3 మాసాలు నడుస్తాయి. రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఉన్నా విండ్ ఉంటే 3 నుంచి 4 మాసాలు నడుస్తుంది. సోలార్ ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా నడుస్తుంది. అది వాతావరణం అనుకూలించడం నడుస్తుంది. గ్రిడ్ ఎప్పుడు సైకిల్స్ ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది. 49.2 to 50.5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడే, సైకిల్స్ ఉన్నప్పుడే గ్రిడ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇది అవుతుంటాయి. ఈ క్రమంలో ఏంటంటే లోడ్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. మన సోలార్ డేలోనే వస్తుంది, లేకపోతే విండ్ కొన్ని పీక్ అవర్స్ జనరేట్ చేస్తారు. కానీ థర్మల్ స్టేషన్స్ ఎక్కడ పవర్ తక్కువైనా ఎక్కువైనా వీటిని కంట్రోల్ చేసుకుంటా థర్మల్లోనే బ్యాలెన్స్ చేయాలన్నమాట. థర్మల్ లేకుండా ఒట్టి రెన్యూబుల్ ఎనర్జీతో ఏది నడవదు. ఈ క్రమంలో VTPSకి రోజు 25,000-30,000 టన్నులు బొగ్గు వినియోగించబడతా ఉంది. అంతే క్వాంటిటీలో బూడిద వస్తూ ఉంది. బూడిద రావటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, బొగ్గేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, విద్యుత్తు తయారు చేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, వచ్చిన బూడిదని మళ్ళా తిరిగి బయటికి పంపించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. పంపించకుండా ఆ బూడిదని అక్కడే కనుక స్టాక్ చేస్తే ఆ బూడిద చెరువు కేవలం 10 రోజులు 15 రోజుల్లో నిండిపోయి VTPSని ఆపేయాల్సి వస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా
నిర్మాణ రంగ రహదారులకు కానీ లేకపోతే ఇటుక తయారీకి కానీ ఇవ్వాలి. ఆ రకంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే అది వాడకం జరుగుతూ ఉంది. ఈ తీసుకెళ్లే క్రమంలో గతంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలంతా 40 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇది ఎన్నికల ముందు నుంచి మొదలెట్టి మొన్నటి వరకు ఆ స్టాక్ పాయింట్లు మొత్తం క్లోజ్ చేయించి ఇప్పుడు చెరువు దగ్గర నుంచే లోడింగ్ జరుగుతూ ఉంది. 2, గడిచిన 5 సంవత్సరాల కాలంలో BTPS ఉన్నదాన్ని వాడటమే తప్పితే దానికి ఏ రకమైనటువంటి ఆధునీకరణకి రిపేర్లకి నిధులు కేటాయించినందువల్ల చాలా పొల్యూషన్ ఎక్కడిదక్కడ డ్రాప్ అవ్వాల్సింది గాలిలో కలవటం మొదలెట్టింది. BTPS దగ్గర వచ్చే కాలుష్యంలో 50% లోపల మెయింటెనెన్స్ జరగనందువల్ల అక్కడెక్కడ బజ్జీలు దొరుకుతాయా లేదా ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి స్వెటర్లు వేసుకొని తిరిగిన వ్యక్తి 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ మన దగ్గర ఏ రకమైనటువంటి ఆహారం ఎంత ఉంటారో అక్కడ కూడా అదే రకమైన ఉదయం నుంచి రాత్రి దాకా 4 రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 6 మాసాలు 7 మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు 2-3 ఉండేదానికి అవకాశం ఉంది. అది వారికి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఖచ్చితంగా ఇది అందరూ గమనించాలి, గుర్తించాలి. మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా త్వరలో మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే 3 నుంచి 6 మాసాల లోపల లీడర్లందరూ బయటకు వస్తారు. చివరకు మిగిలేది 2వ కోవ వాళ్లే. వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉందనేది గమనించాలి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మాబోటోళ్ళం లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రమంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేశాం. అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1 A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి.